డెకరేషన్ అన్నమాట. డెకరేషన్ ఏంటి, జస్ట్ అట్లా ఉండడానికి. రైట్. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. నేను ఆడలు ప్లేట్ తీసిండ్రా. ఏది ఇందులో క్వాంటిటీ చూడండి. డెకరేషన్ ఒకటి ఎలా వచ్చింది చెప్పండి. ఉప్మా, వెజిటేబుల్ ఉప్మా. దిస్ ఈజ్ ద వెజిటేబుల్ ఉప్మా. ఎలా వచ్చిందో, టేస్ట్ ఎట్లుంది? ఇదిగోండి ఐస్ అంట, ఐస్ మౌత్, కళ్ళు. వెజిటేబుల్ ఉప్మా మీకు నచ్చిందా? ఒక్క నిమిషం ఇక్కడ చూసుకోండి. ముందు ఎప్పుడైనా దేవుడికి పెట్టదు. అభిషేకం దండం పెట్టు. దీనిలో కొద్దిగా పొడం వేస్తారు. నిమ్మకాయ పచ్చడి విత్ ఉప్మా చాలా బాగుంటుంది. ఇదండి నిమ్మకాయ చట్నీ. నా వేలు ఇచ్చేసి ఎట్లుందో చెప్పమని. పాపా ముందు టేస్ట్ చూడు. వీడియో చూస్తాను, ఫుడ్ వీడియో. చూపెట్టు. కారపొడి రెసిపీ కూడా మీకు ఒకరోజు చేసి చూపిస్తాను. ఇగోండి కారపొడి, మునగాకు కారపొడి. దీన్ని మునగాకు కారపొడి అంటారు. నెయ్యా? ఓ మొత్తం డాడీ మస్తు వెరైటీ చేస్తాను. నెయ్యిదే. నెయ్యిని కాస్త పెట్టి చేయమ్మా. నెయ్యి అసలు ఆగు, జాగ్రత్త, స్లో అండ్ స్టడీ. చాలా నెయ్యి ఆల్రెడీ వేసి చేసిందే నాన్న. అది పట్టుకో, ఏం వేడికి లేదు. నెయ్యి కాల్తలే. టేస్ట్ చూడు, వీడియోలోకి చెప్పు. బాగుంది. ముందు టేస్ట్ చూడు. తిన్నా ఆల్రెడీ నేను. ఫస్ట్ తిన్నావు, వీడియో చూపట్లేగా. ఇప్పుడు చూడు, తిని ఎంత వేసుకుంటావు? దామైతుంది. ఎట్లుంది? ఓకే, ఆపేనా వీడియో మరి? మనం ఒక దగ్గర పెట్టుకుందాం. నేను తీస్తా వీడియో పట్టు. నేను అడ్రస్ పెట్టుకున్నాను. ఒక్క నిమిషం. ఏంటది? మునగాకుపొడి. మునగాకుపొడి. నెయ్యి వేసుకో. నెయ్యి ఖచ్చితంగా వేసుకోవాలి. నెయ్యిని ముందు కలపాలి. అంతా పుష్కలంగా నెయ్యి. మీకు చెప్పు ఇంకా. మీకు నెయ్యి కూడా కావాలంటే కూడా నెయ్యి ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. అట్లనే నెయ్యి కూడా ఆర్డర్ పెట్టుకోండి. నెయ్యి కూడా తయారు చేస్తున్నాను నేను, హోమ్ మేడ్. ముందైతే నెంబర్ ఇది నెంబర్ లాస్ట్కి ఇద్దాం. కామెంట్ చేస్తే అందులో పంపిస్తా. కామెంట్ ఎందుకు? ఇట్లా బాగా కలుపుకొని. అది మొత్తం ఎక్కువ వచ్చింది, కొంచెం వేసుకోండి. ఎలా ఉంది? వేడి తింటుండు. నెయ్యితో కలుపుకో. పొడి తినద్దు. నెయ్యితో తింటే పొడి గొంతుకి పట్టేయదు. అద్భుతం. చెప్పుతాను ఎలా ఉంది? ఎట్లుందమ్మా? ఇట్లా చూపెట్టాలి కదా. ఏం కాలేదు. కొంచెం ఉండాలి కదా ఘాటు.
సీజన్ని బట్టి తినాలి మనం ఏదైనా. కారం లేకుండా సపసపగా తినకూడదు. మసాలా ఉంటుంది చూడమ్మా, అది నేను ఆయిల్కి పెట్టలే కదా, మసాలా అంతా వెళ్ళి గొంతునంతా సాగు చేసింది. అది ఇట్లా ముక్క వచ్చింది కదా, ముక్కని తీసేయాలి ఎప్పటికప్పుడు. ఇప్పుడంతా నెయ్యి కంటింది. ఇది మీకు చూపెడతా చూడండి మంచిగా. మా బాబు కర్రీస్ ఎక్కువ తింటాడండి, చట్నీస్ ఎక్కువ తింటాడు, కర్రీస్ ఎక్కువ తింటాడు. ఇక తక్కువ తినాడు. చిన్నప్పటి నుంచి అదే అలవాటు. ఏదైనా మన కడుపు నిండేటట్టు తినాలి. ఇంటి తింటే ఏమవుతుంది బలం. కర్రీస్ కూడా అంతే తింటాడు. అన్నం ఇంతనే వేసుకోవాలి, కర్రీ ఇంత వేసుకోవాలి. ఎందుకంటే కర్రీలోనే బలం ఉంటుంది, అన్నంలో ఏముండదు. అన్నం తింటే బలం వస్తుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది, అన్నం ఉండదు. కర్రీ తినాలి ఉండదు. నువ్వు ట్రై చేయి ఒక్కసారి తిండు. కరివేపాకు తింటే జుట్టు పెరుగుతాయి. నేను పట్టుకుంటా. సూపర్ ఉందండి, చాలా బాగా కుదిరింది. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. తర్వాత ఇంకో వీడియో మంచి వంటతోటి ఇదే ఉప్మా ఎలా చేయాలి అనేది కంప్లీట్ వీడియో కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. ఇప్పుడు మునగాకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేద్దంతే ఎట్లా చేయాలి. పొడి తర్వాత చెప్తా, వాళ్ళకి వేరే రెసిపీ పెడతా. ఆఫ్టర్నూన్ పూట ఎక్స్ప్లెయిన్ చేద్దామా మరి? చేస్తాలే. మళ్ళా ఇంకొక థింగ్ ఏంటిదంటే, మమ్మీ రోజు యోగా చేస్తాను రాత్రి పూట. ఇగోండి మునగాకు నేను ఇట్లా పొడి, ఇగోండి మంచిగా ఎండబెట్టి, అంటే నీడకే ఆరబెట్టాలి. మాకు చెట్టు ఉంది, నీడకి ఆరబెట్టి నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మనం కసూరి మేతి ఎట్లా వేసుకుంటామో ఇగోండి ఇది కూడా ఇగోండి ఇట్లా నలిపి, మనం ఏ కర్రీ వండినా కరివేపాకు ఎట్లా వేస్తామో ఇది కూడా ఇగో ఇంత వేసుకుంటే సరిపోతుంది. ఇగోండి నాకు సేమ్ టీ వాసన వస్తుంది, టీ పొడి ఇట్లా వేసేసుకుంటే సూపర్ ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం. పిల్లలు తినకుండా వదిలిపెట్టరండి, ఎందుకంటే ఇది ఎండ కాదు, నీడకే ఆరబెట్టిన. ఇగోండి మునగాకు, ఇది మన కరివేపాకు, మునగాకు ఇవన్నీ వేసి పొడి కొడతానండి నేను. అది ఆ రెసిపీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. మీకు కావాలనుకునే వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఒకసారి నీ యోగా ఏ టైంకి చేస్తాను చెప్పు. అది తర్వాత చెప్తాను నేను, అది కూడా ఆఫ్టర్నూన్ పూట చెప్పేద్దాం. సో ఇప్పుడు ఉప్మా అయితే తినేద్దాం మనం. ఓకే బాయ్ గైస్. మేము ఒకటి మర్చిపోయినాం, బాయ్ అని ఇప్పటికి 3 times చెప్పిందండి. ఇప్పుడు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్మోస్ట్ కొద్దిగా మానిటైజేషన్ దగ్గరగా ఉన్నాను. మీ సపోర్ట్ ఇంతవరకు తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా కొంచెం ఇంకా సపోర్ట్ చేస్తే నేను కొంచెం గ్రో అవుతాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ. థ్యాంక్ యూ.